తెలంగాణ ప్రభుత్వం ట్రైనింగ్గా తీసుకుని మనం క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో టామ్కామ్ ద్వారా క్రాఫ్ట్స్మెన్షిప్ ట్రైనింగ్, అదేవిధంగా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్స్, అలాగే మన 65 ఐటీఐస్ ద్వారా మొత్తం 235 ప్రైవేట్ ఐటీఐస్ ద్వారా కూడా 98,112 మన 30 ఐటీఐస్ని కూడా మోడర్నైజ్ చేసి ఇప్పటికి ఏటీసీస్గా మనం కన్వర్ట్ చేసుకొని వాటిని ఇండస్ట్రీ అలైన్డ్ హబ్స్ అండ్ ఆల్సో ఎన్ష్యూరింగ్ వర్కర్స్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ని మనం ఇండస్ట్రీకి ప్రొవైడ్ చేస్తూ 2,218 ట్రైనర్స్ని లాస్ట్ 1 ఇయర్లో ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా మన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఆల్మోస్ట్ 2,400 ట్రైనీస్ని మనం వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్ది వారందరినీ జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్స్ కూడా ఒక 6,900 క్యాండిడేట్స్ మనము ఈ ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్కి రెడీ చేస్తూ వారిని జాబ్ మార్కెట్లో వారిని రెడీ చేయడం జరిగింది. 17-16 సంవత్సరాల నుంచి అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాన్ని గత 10 సంవత్సరాల ప్రభుత్వం పెంచలేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇమీడియట్గా కమిటీ వేసి ఆ కమిటీ 7 సార్ల కంటే ఎక్కువ సమావేశాలు ఐఎల్ఓ అధికారులతో, వివిధ మేనేజ్మెంట్ అధికారులతో, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి 73 షెడ్యూల్స్ని 1,25,00,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి వేతనాన్ని ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. వివేక్ గారు కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ సమావేశాలు జరిపి సాధ్యమైన తొందరగా ఆ కనీస వేతనాన్ని ఫైనలైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి ఆ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక విషయం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు చెప్పారు, కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి, వారి కుమారుడు వినోద్ గారు కార్మిక శాఖ మంత్రి, వారి ఇంకో కుమారుడు వివేక్ గారు కార్మిక శాఖ మంత్రి. వీళ్ళ ముగ్గురు కార్మిక శాఖ నుంచి కొన్ని లక్షల కోట్ల మందికి మేలు చేసే అవకాశం ఉంది. మీకు ఐడియా ఉంది, 7 సార్లు ఎంపీ చేసిన వెంకటస్వామి గారు నిజంగా మాట్లాడితే ఇప్పుడు చెప్పినట్టు సింగరేణి కార్మికులకి పెన్షన్ స్కీమ్ గతంలో లేకుండా వెంకటస్వామి గారు దాన్ని ఎవ్వరూ కాదండి. అంతేకాదు సింగరేణి బతకాల్సిన పరిస్థితుల్లో కూడా టీవీ స్వార్థతో మాట్లాడిన మాట వాస్తవం. సింగరేణి కాంగ్రెస్ లో బిఏఎఫ్ అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు అపోజ్ చేసినప్పటికీ కూడా 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బతికించిన సంఘటన కూడా ఉంది. ఇప్పుడు ప్రధానంగా తెలియజేసిందంటే సింగరేణి కూడా ఇబ్బందులు ఉంది, సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఉన్నారు. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోకి వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు పరిష్కారం చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మినిమం వేజెస్ అని, అదేవిధంగా సింగరేణి వేరే సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చూడండి. నిన్న కాక మొన్న ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కేవలం 24 గంటల్లో ఆ సమ్మె పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు, లేబర్ మంత్రి గారు, భట్టి గారు, శ్రీధరబాబు గారు అందరూ కమిటీ ఏర్పడి 24 గంటల లోపల వాళ్ళకి 11% ఫిట్మెంట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలిపే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో 40,000 మంది కార్మికులను తీసుకొచ్చేసారు, అగౌరవంగా పరిస్థితులు. టీఆర్ఎస్కి కాంగ్రెస్ తేడా మీరు గమనించాలా. ఆనాడు వాగ్దానం చేసి కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేసే టైంలో తెలంగాణ ప్రభుత్వం వల్ల దాదాపు 45,000 మంది కార్మికులకి లాభం చేసింది. ఇప్పుడే చెప్పారు గిగ్ వర్కర్స్. రాహుల్ గాంధీ గారు ఇనిషియేషన్ భారతదేశంలో మొత్తం గిగ్ వర్కర్స్కి ఒక చట్టం ఉండాలా, దాన్ని నిర్ణయం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గిగ్ వర్కర్స్కి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఒక చట్టబద్ధమైన సంస్థగా
కార్మిక హక్కుల కోసం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా కార్మిక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళకి చేస్తున్నా మినిమం వేసి ఏ విధంగా కూడా పనిచేయండి. పారిశ్రామికవేత్తలు కొందరు అపోజ్ చేస్తాను, అయినప్పటికీ కూడా మీరు ఆలోచించండి. ఎన్నో రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కూడా మనం కౌన్సిలింగ్ చేసి యాక్సెప్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే నమ్మకం ఉంది. అందరికీ ఏర్పడిన తర్వాత మనం చేసిన దానికి పేరు ఉండదు. నిన్న కాకుండా ఉన్న నోయిడాలో చూడండి ఎంత పెద్ద అంతస్తు వచ్చిందో, మధ్యప్రదేశ్లో చూడండి కార్మికులు రిబేలియన్ చేస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ బుక్ పుస్తకం ఇప్పుడు గౌరవ రాములు గారు ఇంకా ఇద్దరు పెద్దలు పాల్గొంటున్నారు. అలాగే అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నోడల్ ఆఫీసర్ శ్యామసుందర్ రెడ్డి గారు అలాగే సీనియర్ ఆఫీసర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్ష. వివిధ విభాగాల హెడ్స్ ఆఫ్ స్టేట్ కూడా ఉపాధి కల్పనకు అవకాశాలు ఉన్నాయి. ఒక మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వమే స్వయంగా కార్మికుల ఐక్యత దమ్ము లేదేమే. మన కార్మికులు అందరం ఎప్పుడు కూడా మన హక్కుల కోసం కొట్టాడదాము, స్లోగన్స్ ఇస్తాము, కానీ ఇందువల్ల ఎక్కువ దమ్ము కనబడుతుంది. మళ్ళీ ఒక్కసారి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ మేడే వేడుకలకు వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, ఎంపీ వంశీ గారు, జనక్ ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మా డిపార్ట్మెంట్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచందన గారు, మా కమిషనర్ ఆఫ్ లేబర్ సత్పతి గారు, ఇతర అధికారులు, సీనియర్ కార్మిక నాయకులు, మినిమం వేజెస్ మెంబర్స్, ఇంకా కార్మిక సోదరులు, ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున మనం ఈ మేడే వేడుకలందరూ కూడా కలిసి వేడుకలలో పాల్గొన్నాం. మన శ్రమశక్తి అవార్డ్స్ ఎవరైతే కార్మికుల హక్కుల కోసం కొట్లాడినారో వాళ్ళందరికీ కూడా అవార్డ్ సెరమనీలో మనం అందరం పాల్గొన్నామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చిన కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు కూర్చోండి బాబు, తర్వాత బాబు స్టాప్ డిస్ట్రిబ్యూషన్ బాబు 5 minutes 5 minutes తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వారు వచ్చేది ఉండే, కానీ ఒక ఏదో లీగల్ కేసు ఢిల్లీ నుంచి అడ్వకేట్స్ వస్తున్నారని చెప్పి వారు మీరు మీ కార్యక్రమం చేసుకోమని చెప్పి వారు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పుడే అందరూ కూడా మన కార్మికుల హక్కుల గురించి ఇంతకుముందు ఏదైతే లేబర్ లాస్ సరిగా మినిమం వేజెస్ లేకపోవడము, వెల్ఫేర్ పెన్షన్స్ లేకపోవడము, ఆ రోజులలో కార్మికులందరూ కూడా కష్టపడి ఒక విప్లవం లాగా కార్మికుల హక్కులు సాధించుకోవాలని చెప్పి అందరూ వస్తారా? ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు. మా వైద్యారోగ్య శాఖలో
మేము ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మా ఐఎన్టీసీ సంస్థ ద్వారా యూనియన్ ద్వారా మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సమస్యలను ఎలాంటి సమ్మెలు కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా సామరస్యంగా సమస్యల పరిష్కారం చేసుకుంటూ చర్చల ద్వారా యాజమాన్యంతో మా డిపార్ట్మెంట్తో చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేస్తూ ఈరోజు జై పాలన జై జై పాల్బాయ్ వచ్చింది ఇప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మే డే సందర్భంగా సినీ కార్మికుల్ని గుర్తించి ఈరోజు మా అందరికి కూడా మా ఫెడరేషన్ తరఫున ఒక వర్కర్గా ఒక నాయకుడిగా గుర్తించి మాకు ఈ అవార్డు మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ అవార్డు మాకు అందజేసిన లేబర్ మినిస్టర్ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా వివేక్ గారు కార్మికుల పక్షపాతి కాబట్టి వారికి మా సినీ కార్మికులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈ యొక్క అవార్డు అందుకోవటం మొట్టమొదటిసారి మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున నేను చాలా ఆనందంగా ఉంది. మా మిత్రుల సమక్షంలో ఈరోజు మంత్రి గారి సమక్షంలో మేము అందుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదన్నా ఇది మా కార్మికుల విజయం. ఈ అవార్డు మా కార్మికులకి, మా సినీ కార్మికులకి అంకితం చేస్తున్నాం. ఈ శ్రమశక్తి అవార్డు ఈరోజు అందుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదేమైనా ఈ శ్రమశక్తి అవార్డు నాకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు ఇచ్చిందో దీన్ని మా సినీ కార్మికులు అందరికీ కూడా అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ఆర్ఎం పిచ్చిరెడ్డి, ఐటీసీ పిఎస్పీడి యూనిట్ భద్రాచలంలో ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా, అలాగే స్టేట్ ఐఎన్టీసీ సెక్రటరీగా, అలాగే తెలంగాణ ప్రభుత్వం మినిమం వేజ్ బోర్డ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా ఎంపిక అయినాను. నా యొక్క సేవలకు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు, అలాగే మా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, అలాగే మా స్టేట్ ఐఎన్టీసీ లీడర్లు సంజీవ్ రెడ్డి గారు, ఆర్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, జీవీ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. నాకు ఈ అవార్డు కార్మిక శాఖ మంత్రి వివేక్ గారి చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది. మా యొక్క ఐఎన్టీసీ ఎజెండా పారిశ్రామికంగా పరిశ్రమ అభివృద్ధి చెందాలి, లాభాల బాటలో నడిపించాలి, అలాగే అందులో వచ్చిన లాభాలని కార్మికులకి ఇవ్వాలి. ఇది మా ఎజెండా. ఐఎన్టీసీ ముఖ్య ఎజెండా ఏంటంటే వేతనం, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం మా యొక్క ముఖ్య ఉద్దేశంగా మేము పరిగణిస్తాము. పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే కార్మికులకి మనుగడ ఉంటుంది. ఎప్పుడూ కూడా పరిశ్రమని అభివృద్ధిలో పదంలో నడిపిస్తే కార్మికుల కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధి చెందాలి, కార్మిక కుటుంబాలు ఆనందంగా ఉండాలి. ఇదే మా ఐఎన్టీసీ ఎజెండా. ఈ అవార్డు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మాకు ఇచ్చినందుకు మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే వివేక్ గారికి, జనక్ ప్రసాద్ గారికి, ఆర్డి చంద్రశేఖర్ గారికి, జీవీ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఐఎన్టీసీ, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.